హలో ఎవ్రీవన్, మీరందరు నా హోమ్ టూర్ చూసి లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరు చాలామంది కిచెన్ డీప్గా టూర్ చేయమని చెప్పారనమాట. అందుకే నేను ఈరోజు కిచెన్ని డీప్గా చూపిస్తున్నాను. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇది మా కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు దేవుడి రూమ్ ఉంటుంది, దాని పక్కకి కిచెన్ ఉంటుంది. కిచెన్లోకి ఇట్లా ఎంటర్ కాగానే ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఇవి స్విచ్ బోర్డ్ అనమాట, బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది మా పాప నేను ఇద్దరం కలిసి ఇష్టంతో చేయించుకున్నాం. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఉందన్నమాట. ఇక్కడ చూడండి మా పాప ఎలా రాసిందో. ఇలా ఇక్కడ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఇక్కడ గిన్నెలు మొత్తం స్టాండ్ ఉంటుంది అనమాట. అన్నీ పెట్టుకునేది బోల్ల స్టాండా ఏమంటారో మీరు, అది. నెక్స్ట్ ఇక్కడ ఇవి సోప్స్, ఇవి వాష్ చేసేటివి, అట్లే దేవుడి సామాన్ వాష్ చేసే పీతాంబరం ఇవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది డిష్ వాషర్ అనమాట. నేను ఈ డిష్ వాషర్ టూర్ మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను, చూడండి. ఇదంతా వాష్ ఏరియా అనమాట. యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ ఇక్కడ బాల్కనీ వచ్చింది అనమాట. మేము అయితే ఈ బాల్కనీ తీసేసి మాకు దేవుడి రూమ్ రాలేదనమాట. 2 బెడ్రూమ్కి దేవుడి రూమ్ రాకపోతే మేము ఇట్లా సపరేట్గా చేయించుకున్నాం అనమాట. ఇది బాల్కనీ క్లోజ్ చేసేసి కిచెన్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ వాష్ ఏరియా పెట్టించుకొని ఇది దేవుడి రూమ్ అనమాట. దేవుడి రూమ్ వాల్ ఇట్లా. ఇటు నుంచి ఇక్కడ రాగానే ఇక్కడ ఇది ప్యూరిఫైయర్ ఉంటుంది పైన, కిందనేమో ఇది సింక్ అనమాట. కొంచెం నేనేం క్లీన్ చేయదు, ఎలా ఉందో అలానే క్లీన్ చూపిస్తున్నాను, చూడండి. ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ కట్ట ఉంది కదా, మొత్తం ఇది ఎల్ షేప్, ఇట్లా రౌండ్గా, ఎల్ కాదు, స్క్వేర్ కూడా కాదు, ఆఫ్ స్క్వేర్ అనమాట. అట్లా ఉంటుంది మొత్తం. ఇలా ఉంటుంది. ఇలా రాగానే ఇక్కడ స్టవ్ ఉంటుంది అనమాట, 4 బర్నర్ స్టవ్. ఇది లోపల నుంచే ఫిక్స్ అయి ఉందన్నమాట. దీనికి పవర్ కూడా ఉంటుంది. ఇది లోపల నుంచే మనకు మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమైనా రిపేర్స్ అట్లా వస్తే అది లోపల నుంచి ఇట్లా తీయాలన్నమాట. ఇది బండ, దీని కింద బండ కూడా లేదనమాట. మనం వేరే స్టవ్ తెచ్చి పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఇంక ఇదే యూజ్ చేయాలన్నమాట. ఇది 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 మొత్తం సెట్ కలిపి తీసుకున్నాం అనమాట. చిమ్నీ, ఇది స్టవ్ పైన చిమ్నీ ఉంటుంది. చిమ్నీ నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇక్కడేమో విండో ఉంటుంది అనమాట. ఎక్కువ ఓపెన్ చేయను, ఎందుకంటే అది కారిడార్ అనమాట, నడిచే ఏరియా కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండొద్దని చేయను. సో ఇది స్టవ్ అనమాట. ఈ స్టవ్ ఇది గ్లాస్ కూడా కాదనమాట, ఇది కూడా బండ టైప్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇలా రాగానే ఇక్కడ అన్ని ఆయిల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇదేమో నెయ్యి, ఇదేమో యూజ్డ్ ఆయిల్, ఇదేమో చపాతీ దోశకి అలా వేసుకోవడానికి, ఇదేమో ఫ్రెష్ ఆయిల్, ఇట్లా ఉంటుంది. అక్కడ జస్ట్ చిమ్నీ పక్కకి పైన కబోర్డ్ ఇట్లా క్లోజ్ అయిపోయింది అనమాట చిమ్నీ పెట్టడం వల్ల. ఇంకా దాన్ని ఏం యూజ్ చేయను. ఇక్కడ మాత్రం లైటర్స్ అవి పెట్టుకుంటాను. ఇక జస్ట్ ఇట్లా రాగానే స్టవ్ నుంచి ఇట్లా రాగానే ఇక్కడ అన్ని ఫస్ట్ ఇక్కడ పైన అన్ని పప్పులు, చింతపండు, పల్లీలు, పోపు డబ్బా, షుగరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఒకటే సైజు ఉండేటట్లు తెచ్చిపెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా చిన్న చిన్నవి, కారం, ఉప్పు, ధనియాల పొడి, పల్లి పొడి, కిస్మిస్, ఇవన్నీ చిన్నవి ఇట్లుంటాయి. దాని కింద ఇది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇలానే ఇలా వచ్చేస్తే ఇక్కడ ఉంది కదా కబోర్డు. ఈ కబోర్డ్లోనేమో బ్రౌన్ రైస్ అవి ఉంటాయి అనమాట, ఎక్స్ట్రా సామాన్లు, ఇంకా ఓట్స్, గ్రీన్ టీవి, అదేమంటారు వడియాలు, మిల్ మేకర్ అవి ఉంటాయి అనమాట. చాలా తక్కువనే ఉంటాయి నాకు ఆల్మోస్ట్గా సామాన్లు. నేను అప్పుడప్పుడే తెచ్చుకుంటాను అనమాట. నెక్స్ట్ దాని కింద ఇట్లా చపాతీ వేసే పిండి, నెయ్యి, కాఫీ, ఇవి అవి మెలన్ సీడ్స్, కారం, ఇది కాశ్మీర్ చిల్లీ కారం కలర్ కోసం అనమాట. ఇది గరం మసాలా. ఇది నేను ఎగ్జిబిషన్లో నచ్చి తెచ్చుకున్నాను అనమాట. కాశ్మీర్ వాళ్ళ టీ, కఫా అని చెప్పేసి, కఫానో ఏదో అంటారు. బాగుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఇది రాగానే ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ కబోర్డ్ ఉంటుందండి. ఈ కబోర్డ్లో నేను ఎక్స్ట్రా సామాన్ పెట్టుకుంటాను. ఇదేమో అంతా మసాలాస్ డబ్బా అనమాట. ఎక్స్ట్రా ఉండే మసాలా ఇది తీసి నేను మళ్ళీ వేరే దానిలో వేసుకోను. ఇక్కడ చిన్న రోలు, టిష్యూస్ అవి. నెక్స్ట్ ఈ కిచెన్ కట్ ఉంది కదా, ఇక్కడ ఆయిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇది చాపర్, ఇదేమో ఖచ్చితంగా గ్రీన్ టీ కోసం తాగుతాం కాబట్టి ఇది యూజ్ చేస్తాం అనమాట ఖచ్చితంగా. కెటిల్.
నెక్స్ట్ ఇండక్షన్ నేను ఖచ్చితంగా వాడతాను, ఎందుకంటే గ్యాస్ ఏ టైంలో ఆఫ్ అవుతుందో తెలియదు కాబట్టి స్టవ్ సిలిండర్ అయిపోతుంది కదా, అందుకే ఇండక్షన్ నేను సేఫ్ సైడ్కి పెట్టుకుంటాను. ఇండక్షన్ వల్ల కూడా మనకు పవర్ కూడా ఏమి ఎక్కువ గుంజదు. దీనిలోనేమో అప్పుడప్పుడు స్నాక్స్ అవి వేస్తే, ఇప్పుడేమో ట్రైపాడ్ అవి పెట్టిన అనమాట, చిప్స్ అవి ఇవి స్నాక్స్ వేసుకుంటా. నెక్స్ట్ ఇది ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినా కదా, డీప్గా చేయమని నీకు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ చేస్తాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ ఇది నేను ఏం సదరలేదు. నెక్స్ట్ ఇది ఓవెన్. ఎయిర్ ఫ్రైయర్కి ఓవెన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ కంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓవెన్లో దాంట్లోకి కొంచెం ఆయిల్ అన్న పెట్టాలి, కానీ ఎయిర్ ఫ్రైయర్కి అస్సలు ఆయిల్ అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్, నేను కిచెన్ క్లీనింగ్కి బండ ఇదన్నిటికీ ఇది యూజ్ చేస్తాను అనమాట, మంచి క్లీన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ఇది పెట్టుకునేది. యాక్చువల్ అక్కడ స్టవ్ పక్కకుండే, మీరు అందరూ నాకు వీడియోస్లో చెప్పిన స్టవ్ పక్క నుంచి అది తీసేయండి, ఆనియన్స్ మీ ఇంట్లోనే ఉన్నాయా, మా ఇంట్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి కమెంట్స్ పెట్టిన అనమాట. అక్కడ నుంచి తీసి ఇక్కడ షిఫ్ట్ చేసినాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ అన్నీ అవి ఇవి పెట్టుకుంటుంటాను. ఇది కొంచెం సెమీ ఓపెన్ కిచెన్ అనమాట, ఇట్లా ఓపెన్గా ఉంటుంది అంతే. ఇవి టైల్స్, ఇక్కడ వేరే టైల్స్ ఉంటాయి, ఇక్కడ వేరే టైల్స్ ఉంటాయి మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యూరిఫైయర్ కింద ఈ బండ ఉంది కదా, ఈ బండ కింద ఇటు వచ్చేసి ఇంకా ఇక్కడ అన్ని స్పూన్లు అవి ఇవి పెట్టుకుంటాను అనమాట. స్పూన్లు, నైఫ్లు అవి ఇవి పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ గిన్నెలు అవి ఇవి ఉంటాయి అనమాట. ఇంకా లాస్ట్ దానిలో ఏదైనా ప్లేట్స్ అవి ఇవి పెట్టుకోవడం, ఎగ్ ప్లేట్లు అవి ఇవి పెట్టుకుంటాను అనమాట. బియ్యము, సిలిండర్ ఇవి ఉంటాయి అనమాట రెండింటికి. సిలిండర్ లోపల నుంచి కనెక్షన్. ఇక కుక్కర్స్ అవి ఇవి. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్ని బాయిల్స్, గ్రైండ్ మిక్సర్ ఇక్కడ ఉంటాయి, నాకు అవసరం ఉన్నప్పుడు తీసి బయటకు పెట్టుకొని నేను వాడుకుంటాను. నెక్స్ట్ రైస్ కుక్కర్ కూడా దీనిలోనే ఉంటుంది. ఇది ఎక్స్ట్రా ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా అన్నీ, అవి పెట్టుకుంటాను అనమాట. ఆయిల్ అవి పెట్టుకుంటాను. ఇక్కడ మామూలుగా డబ్బాలు ఉంటాయి అన్నమాట. కింద ఇది ఉంది కదా, దీనికి కూడా డోర్ ఉండే అనమాట. యాక్చువల్గా మాకు చెద వచ్చి మొత్తం పురుగు అదంతా మొత్తము గలీజ్ చేసేసింది అనమాట. అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఆ డోర్ తీసేసినాము, ఇట్లా ఓపెన్గా ఉండిపోయింది అనమాట. ఆ బిందెనేమో మేము మంచినీళ్ళు వస్తాయి అనమాట ఇక్కడ, సో స్నానంకి అట్లా యూజ్ చేస్తాం అనమాట. అంతే, దీనికి రూఫ్ ఏం లేదు, నార్మల్గా ఇట్లే ఉంటుంది. ఇంకా ఈ పైన ఉన్న కబోర్డ్లన్నీ ఏమో టచ్ చేయని సామాన్లు అనమాట, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి అట్లా ఇట్లా యూజ్ అవుతాయి కదా, అట్లా చాలా పెద్ద పెద్ద సామాన్లు అనమాట. అవి మామిడికాయ చట్నీ అట్లా పెట్టినప్పుడు యూజ్ చేస్తాం. ఇట్లా పైన ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది పైన కూడా. థ్యాంక్ యూ. అంతేనండి, మా కిచెన్ టూర్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు చెప్పండి మా కిచెన్ టూరు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.